నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామం. సరైన రోడ్డు లేదు. ఎవరైనా నడుచుకుంటూ ఆ ఊరికి వెళ్లాల్సిందే. ఆ గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థిని 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి చనిపోయాడు. బాబాయ్ కేర్ టేకర్. ఆ బాలికకు ఇటీవల జ్వరం వచ్చింది. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లగా కోలుకోవటంతో ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో బాలిక మళ్లీ అనారోగ్యానికి గురైంది. ఆశ్రమ పాఠశాల వార్డెన్ కు ఈ విషయం తెలిసింది. ఆ మహిళా వార్డెన్ వెంటనే బాలిక ఇంటికి వెళ్ళింది. చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయింది. చిన్నారిని భుజాలపై మోసుకుంటూ 3 కిలోమీటర్లు నడిచింది. సిటీకి తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పించింది. తల్లిదండ్రులు లేని ఆ పాపకు మహిళా వార్డెన్ తల్లిగా అండగా నిలిచింది. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం, మన్యం జిల్లాలో జరిగింది. హాస్టల్ వార్డెన్ చూపిన చొరవ, ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టికి చెందిన భువనేశ్వరి భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి మరణం తర్వాత బాబాయ్ సంరక్షణలో ఆమె ఉంటుంది. ఇటీవల స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన భువనేశ్వరికి జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు కురుపాం హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించారు. బాలిక కోలుకోవటంతో ఇంటికి తీసుకొచ్చారు. కానీ బాలిక మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్కూల్ సిబ్బందికి సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ హేమ 3 రోజుల కిందట బాలిక ఇంటికి వెళ్ళింది. భువనేశ్వరి ఆరోగ్య పరిస్థితిని చూసి హేమ చలించిపోయింది. ఎలాగైనా ఆ చిన్నారిని సిటీలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. బాలిక సొంత ఊరైన వాడపుట్టికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వార్డెన్ హేమని తాత్కాలికంగా డోలీని తయారు చేసింది. ఆ బాలికను తన నడుముకు కట్టుకుని మోసుకుంటూ సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన నెల్లికెక్కువ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి పాపని వాహనంలో పార్వతీపురం హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చగా అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వార్డెన్ హేమ భువనేశ్వరిని కూతురులా భావించి తల్లిలా తన భుజాలపై మోసుకుంటూ సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్లింది. హేమ మానవత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్డెన్ హేమను శాలువాతో సత్కరించి ఆమె మానవతా దృక్పథాన్ని అభినందించారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సైతం హేమను అభినందించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిని భుజాలపై మోసుకుంటూ సుమారు 6 కిలోమీటర్ల దూరం నడిచి సకాలంలో వైద్యం అందేలా చేశారని శైలజ కొనియాడారు.